జోనర్ షుడ్ బి యూనిక్, కాన్సెప్ట్ షుడ్ బి యూనిక్. దెన్ ఐ గాట్ దిస్ హారర్ కాన్సెప్ట్. యూనిక్ ఎలిమెంట్ ఏది, కిచెన్ అనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ house లో. Like there is a water element, there is a fire element, a lot of things happens in kitchen. So kitchen లో వాట్ ఇఫ్ గోస్ట్ ఉంటాయి. సో అక్కడ ఐడియా స్టార్ట్ అయ్యింది. సో అదే గ్యాస్ స్టవ్ లో గోస్ట్ ఉంటే ఏంటి ఇంత హారర్, ఓ మై గాడ్ అని అనుకున్నాను. సో ఆఫ్టర్ దట్ ఈవెన్ డే బై డే నేను కుకింగ్ చేసేటప్పుడు, డే ఇన్ డే అవుట్ వెన్ ఐ ఎంటర్ కిచెన్, సో ఐ వాజ్ జస్ట్ ఫీలింగ్ దట్ ఓకే స్టవ్ లోంచి దయ్యం వస్తుందా, ఎవ్రీ టైమ్ ఐ హ్యాడ్ దట్ ఫీలింగ్. సో దిస్ వాజ్ కైండ్ ఆఫ్ అ డిఫరెంట్ యూనిక్ స్టోరీ ఐ ఫెల్ట్. ఐ వాస్ బిట్ వెరీ సర్ప్రైజ్డ్. గ్యాస్ స్టవ్ లో నుంచి మంట పుట్టించడం తెలుసు, కానీ గ్యాస్ స్టవ్ లో నుంచి ఒక సోల్ రావడం అనేది చాలా యూనిక్ గా అనిపించింది. And then after the script happened, I was like, damn, this is like way ahead of the what we did in the part 1 and all. వినంగానే నాకు చాలా కొత్తగా అనిపించింది. ఫస్ట్ పార్ట్ 1 కి పార్ట్ 2 కి చాలా డిఫరెన్స్ ఉంది, స్టోరీలో కానీ కన్సీవ్ చేయడంలో కానీ. గ్యాస్ స్టవ్ 2 is an extension అండి. ఇట్ ఈస్ లైక్ గుడ్ కంక్లూజన్. అండ్ వాడు ఎలా థింక్ చేసుకుని క్రియేటివ్ ఆలోచించి స్టోరీ రాశాడు నాకు తెలియదు. అండ్ ఇట్ ఈస్ వండర్ఫుల్ సబ్జెక్ట్. సంబడి టు థింక్ టు దట్ లెవెల్ ఈస్ నాట్ ఎన్ ఈజీ థింగ్. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు అమె. నాట్ రెగ్యులర్ స్టోరీలు అనిపించలేదు నాకు, ఎందుకంటే ఇది సంథింగ్ డిఫరెంట్ జోనర్ అనమాట. మనం చాలా లవ్ స్టోరీస్ చూసాం, యాక్షన్ ఫిలిమ్స్ చూసాం, కానీ యూట్యూబ్ స్పేస్ లో ఒక షార్ట్ ఫిల్మ్స్ లో ఇలా కొత్తగా ట్రై చేసింది మాత్రం. దెర్ ఇస్ అ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ గుడ్ స్పిరిట్ అండ్ బ్యాడ్ స్పిరిట్. ఇట్ వాజ్ లైక్ ఎ వెరీ యూనిక్ కాన్సెప్ట్. పెద్ద హెల్ప్ చేసినారు గోవిందరాజులు కుమారస్వామి గారు, నా క్లోజ్ ఫ్రెండ్ ప్రొడ్యూసర్ ప్రసన్న వాళ్ళ ఫాదర్. హీఈస్ ఎ వెరీ గుడ్ రైటర్. సో వెన్ ఐ షేర్డ్ మై ఐడియా లైక్ దిస్ ఇస్ ద ఎలిమెంట్ ఐ వాంట్ టు యాడ్, హీ హాస్ గివెన్ సమ్ ఇన్పుట్స్ టు మీ విచ్ I utilized in this film, and you can see that how well it was. So I want to thank him deep of my heart.